పొలంలో. ఓకే. ఏం కూర అండి ఇది? మెంతం కూర, ఆర్గానిక్ మెంతం కూర. మీరు స్వయంగా పండించరా? మేమే స్వయంగా పండించి మా కాలనీ వాసులకు ఇస్తున్నాం. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మేము ఉండాలి. అందుకే ఆర్గానిక్ మెంతం కూర. అంటే మీ అంతకు మీరు పండించుకుంటే మంచి ఆనందం ఉంటుందా? హ్యాపీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. అలాంటి కెమికల్స్ లేకుండా జనాలకి మీరు ఇలాగే ఇన్స్పైర్ కావాలి. మంచి తొట్టిలో అంటే ఖాళీ ప్లాట్ని ఇట్లా చేసుకున్నారా? ఖాళీ ప్లాట్ని ఇంత నీట్గా వేసుకొని దీంట్లో మేము కాలనీ వాసులము ఈ విధంగా ఇది ఈజీ పెట్టు. మెంతం కూర పెట్టి టమాటా పండుగ. ఇదేంటి ఇదేంటి చెప్పండి? ఇది మెంతం కూర అండి, అది గోంగూర అండి. గోంగూర పచ్చడి బాగుంటుంది, చాలా బాగుంటుంది. గోంగూర అందులో మనం పండించుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. గోంగూర కూడా బాగా వచ్చిందిగా, చాలా బాగుంటుంది. ఇవేంటి? టమాటాలు. టమాటా. ఓకే ఓకే. చూడండి ఎంత లేతగా కలకలలాడు. వీడియో తీస్తుందా? ఇక్కడ రండి, ఇటు రండి. ఇక్కడ 16వ రోజుకి ఎంత గొప్పగా వచ్చినాయి చూడండి. నిజానికి ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి, చాలా బాగున్నాయి. ఇక్కడ చూడండి, ఇంత పచ్చదనము పరిడలు వెళ్తున్నది. వావ్, చాలా చాలా ఆరోగ్యకరమైన. ఏం కూర ఇది? ఇది మెంతం కూర అండి. ఎలాంటి యూరియా కానీ డిఏపి అడుగు పిండ్లు కానీ లేకుండా సహజమైన మట్టిలోనే కష్టపడి పండించి సహజ వ్యవసాయం చేస్తున్నారు. సహజమైన వ్యవసాయం. ఆ పక్కన ఏమో మొలకలు వచ్చినాయి, అవి టమాటాలు అండి. అక్కడక్కడ బీరకాయ ఉన్నట్టు. ఇది బీరతీగ అండి. ఇంకా కొంచెం అయితే పొదులు పెట్టేస్తాం వాటికి, పెద్దగా గొప్పగా ఆ పొదుల మీద అవి కూడా సంతోషంగా వాటిని ఆక్రమిస్తాయి. ఆ తర్వాత పూత, పిందెలు, కాయలు వాటిని కూడా సహజ పద్ధతిలోనే వినియోగించుకోవాలని కాలనీ వాసులు అందరం కలిసి తీసుకున్న వెరీ గుడ్ నిర్ణయం. అట్లా పట్టుకుంటే చూడండి ఓకే, బాగుంది.